హాయ్ గాయ్స్, ఇండియా నుండి 30 కేజెస్ ప్యాకేజ్ అయితే వచ్చేసింది. దీని డీటెయిల్స్ ఇందులో ఏమున్నాయి ఏమొచ్చే చూద్దాం. నా ఫేవరెట్ ఐటమ్స్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, స్పెషల్లీ ఇయర్ రింగ్స్. సో నేను కొన్ని ఆర్డర్ చేయించుకున్నాను. అందులో ఇవి నాకు బాగా నచ్చాయండి. ఒక డ్రాప్ లీఫ్ షేప్లో ఉండి మళ్ళీ ఒక చిన్న లీఫ్ సెంటర్లో వచ్చింది విత్ సమ్ వైట్ స్టోన్స్. ఇవి మనకి ఇండియన్ వేర్, వెస్ట్రన్ వేర్ దేనికైనా సూటబుల్గా ఉంటాయనిపించింది. ఇది ఒక సెట్ ఆర్డర్ చేశాను. తర్వాత ఇవి చూసారా, క్యూట్గా చిన్న ప్లానెట్స్ లాగా వచ్చాయి. ఇది కిడ్స్కి అయితే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. కిడ్సే కాదు, ఈవెన్ అడల్ట్స్కి, కాలేజ్ గోయింగ్ పీపుల్కి కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్మాల్ హూప్స్ ఉంటాయండి. ఇవి నా ఫేవరెట్ వెరైటీ యాక్చువల్గా. ఇది జీన్స్ మీదకైనా, స్కర్ట్స్ మీదకైనా, ఫ్రాక్స్ మీదకైనా, ఇండియన్ వేర్, రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకెళ్ళాలి లేకపోతే కాలేజ్కి వేసుకెళ్ళాలి అని అనుకున్నా ఇవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ పేర్ వచ్చేసి చాంద్బాలి విత్ స్మాల్ జుమ్కాస్. ఇవి మన ఇండియన్ వేరింగ్ ఐటమ్స్కి బాగుంటాయి. ఇవి చూసారా, ఇవైతే నాకు బాగా నచ్చే చిన్న టెడ్డీ బేర్స్. ఇవి కిడ్స్కి చాలా బాగుంటాయి. స్మాల్ టెడ్డీ బేర్స్ ఇవి. 2 years, ఒక చిన్న ఫేస్ అండ్ క్యూట్ ఇట్లా స్కర్ట్ లాగా వేసుకొని వచ్చి ఉంది. అండ్ తర్వాత ఇవేమో స్టడ్ వెరైటీలో ఫ్లవర్స్ వచ్చాయండి. ఒక ఆరెంజిష్ బ్రౌన్స్ కలర్లో ఉన్నాయి. ఇది కూడా మనకి ఇండో వెస్టర్న్ వేర్కి అట్లా సూట్ అవుతుంది. దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ మన ఇండియన్ వేర్కి సూట్ అయ్యే జుమ్కా టైప్ హ్యాంగింగ్స్ అండి. ఇవైతే నాకు ఐ థింక్ అనార్కలీస్ మీదకి, లాంగ్ గౌన్స్, ఫ్రాక్స్, ట్రెడిషనల్ ఫ్రాక్స్ మీదకి చాలా బాగుంటుంది అనిపించింది. ఈ సెక్షన్ అంతా వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ అండ్ మై ఫేవరెట్ మట్టి గాజులు. ఇక్కడ యూఎస్లో అస్సలు దొరకవు, దొరికినా నా సైజ్ అయితే అస్సలు దొరకవు. అందుకని నేను తెప్పించుకున్నాను. ఇవి గ్రీన్ కలర్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఐ వాజ్ లైక్ ఓకే, గ్రీన్ అయినా రెడ్ అయినా ఎనీథింగ్ ఐఎమ్ హ్యాపీ. సో ఇవి ఒక డజన్ తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇది ఒక రౌండ్ వెరైటీ హాఫ్ పోనీ క్లిప్ లాగా బాగా అనిపించిందండి ఇది. అందుకని ఇది ఒకటి తెప్పించుకున్నా. ఇది మన లైక్ ఐ సెడ్ ట్రెడిషనల్ వేర్కి చాలా బాగా సూట్ అవుతుంది. ఇవి కిడ్స్కి చిన్న చిన్న బటర్ఫ్లైస్ లాగా, స్ట్రాబెర్రీస్, బెర్రీస్, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా క్యూట్గా అనిపించాయి. మా టాడ్లర్కి ఇది బాగుంటాయి, తన డ్రెస్సెస్కి మ్యాచింగ్గా వేయొచ్చు అని అనిపించింది. సో ఇవి తన కోసం ఆర్డర్ చేశాను. అలాగే చిన్న చిన్న బ్రైడింగ్ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇవి ఒక ప్యాక్ ఆఫ్ 2 ఆర్డర్ చేశాను. సో ఇవన్నీ మనకి రెగ్యులర్ వేర్ ఫ్రాక్స్ పైన, చిన్నపిల్లలకి స్కర్ట్స్ పైన అట్లా డైలీ వేర్గా వేసుకోవడానికి బాగుంటుంది. బట్ ట్రెడిషనల్ వేర్గా వేసుకోవాలి అంటే ఇది బోత్ కిడ్స్ అండ్ అడల్ట్స్ వేసుకునేటట్టుగా ఒక వైట్ స్టోన్స్ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ టైస్ ఆర్డర్ చేశాను. ఇది ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. అండ్ నాకు ఇక్కడ క్లిప్స్ క్వాలిటీ అయితే అస్సలు నచ్చదండి యూఎస్లో. అండ్ నాట్ మెనీ కలర్స్ కూడా ఉండవు అసలు, రెగ్యులర్ కలర్స్ ఎక్కువ అనిపిస్తాయి. సో నాకు 6 డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. డిజైన్స్ ఏమే, బట్ ఈచ్ డ్రెస్కి ఒక్కొక్క కలర్ పెట్టుకోవడానికి బాగుంటుందని అనిపించింది. సో దిస్ ఈజ్ అబౌట్ ది హెయిర్ యాక్సెసరీ సెక్షన్. ఇవి కొన్ని హోమ్ డెకోర్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ లాగా ఒక 3 ఐటమ్స్ తెప్పించుకున్నానండి. ఒకటేమో రామ్ మందిర్ రెప్లికా వుడ్లో వచ్చింది. శ్రీరామ్ జన్మభూమి మందిర్ అని చెప్పేసి వచ్చింది. ఇది నాట్ జస్ట్ ఒక సైడ్, బోత్ సైడ్స్ ఇట్లా డిజైన్ తోటి మొత్తం మోల్డ్ చేసేసి ఉంది. బాగుంది. నేను 1 సైడే వచ్చింది అనుకున్నాను, బట్ బోత్ సైడ్స్ వచ్చింది. ఏ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా అండ్ హోమ్లో డెకార్ పీస్ లాగా ఎవరికన్నా ప్రజెంట్ చేయాలన్నా బాగుంటుంది. అండ్ మై ఫేవరెట్ ఆదియోగి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తెప్పించుకోవాలి, పెట్టుకోవాలి ఇంట్లో. అసలు ఆ జెన్ వైబ్రేషన్స్, అసలు ఒక డివైన్ స్పిరిచువల్ ఫీలింగ్స్ ఇంట్లో జనరేట్ అవుతాయి. మనం ఆ ఇమేజ్ని చూస్తేనే వీల్ జస్ట్ ట్రాన్సిట్ టు అ డిఫరెంట్ జోన్ అనిపిస్తూ ఉంటుంది. సో ఐ థాట్ వీ షుడ్ హ్యావ్ ఇట్ అని అనుకున్నాను. ఈసారి వెళ్ళినప్పుడు షాప్ చేయాలని. ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ అసలు ఇది వస్తుంది ఇంటికి ఈ ఐడల్ అని చెప్పేసి అనుకోలేదు. రియల్లీ గ్లాడ్ అబౌట్ ఇట్. ఇది ఒక చిన్న
చెంబులాగా ఉంది. ఇది ఎలా అంటే తీర్థం తీసుకోవచ్చు, లేకపోతే అభిషేకానికి వాటర్ తీసుకోవచ్చు, ఎలా అన్నా యూజ్ చేయొచ్చు. ఇది ఒక పూజ ఐటెం. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఎన్ని ఉన్నా మన కిచెన్ ఐటమ్స్ అనేవి ఇంకా కావాలనిపిస్తూనే ఉంటుంది. నాకు అలాగే అనిపించింది. దిస్ ఈజ్ తట్టె ఇడ్లీ సెట్ అండి. కర్ణాటకలో ఫేమస్ తట్టె ఇడ్లీ అని చెప్పి ఈ ట్రే మొత్తం 1 సింగిల్ ఇడ్లీ వేస్తారు. సో ఇది సెట్ ఆఫ్ 4 అనమాట. మనకి 4 ట్రేస్ వచ్చాయి ఇక్కడ. 1, 2, 3 and 4. జస్ట్ రెగ్యులర్ ఇడ్లీ బ్యాటర్ని మనం ఇందులో గ్రీస్ చేసేసుకొని మనము స్టీమర్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. అల్ట్రా సాఫ్ట్ ఇడ్లీస్కి అయితే చాలా బాగుంటుందని విన్నాను నేను. సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై అండ్ పోస్ట్ అ సపరేట్ వీడియో ఆన్ ప్రిపేరింగ్ ఆన్ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు టర్న్ అవుట్, వాట్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డూ, అదంతా ఒక సెపరేట్ వీడియోలో పెడతాను. సో దిస్ ఈజ్ అబౌట్ దాట్. అండ్ ఇవి చిన్న కటోరీస్ అనమాట. ఏదన్నా కర్రీస్, చట్నీస్ ఇట్లా మనం కుక్ చేసుకున్న తర్వాత సాంబార్ అలాగా లెఫ్ట్ ఓవర్స్ ఉంటే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆల్సో ఇది మనం ఎవరికైనా గిఫ్ట్ కూడా చేయొచ్చు. న్యూలీ హోమ్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్కి అలా కూడా మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సింక్ ట్రే అండి. నాకు ఇది బాగా నచ్చింది. దీనికి 2 క్లిప్స్ వచ్చాయి. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఇది జస్ట్ మనం కిచెన్ సింక్కి స్టిక్ చేసేసి దీని మీద ఇది హ్యాంగ్ చేయటమే. దట్స్ ఆల్. ఇందులో మనం శానిటైజర్, సోప్, డిష్ వాషర్, లిక్విడ్ వాష్ అన్నీ పెట్టుకోవచ్చు, స్క్రబ్బర్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇది పర్వాలేదు, హెవీ వెయిట్స్ కాకపోయినా మీడియం సైజ్, ఈ సైజ్ బాటిల్స్ అయితే బేర్ చేయగలుగుతుంది. సో ఇది ఇన్సైడ్ ద సింక్ స్టిక్ చేసుకుంటే మనకి లుక్ బాగుంటుంది. కిచెన్లో ఆ క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ అట్లాగా ఐలాండ్ మీద కనిపించకుండా బాగుంటుంది అనిపించింది. సో ఐ పర్చేస్ దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. అండ్ ఇదొక బాటిల్ క్లీనింగ్ బ్రష్ అండి. నా దగ్గర చాలా ఉండినాయి కానీ అవి ఏవి అంత నాకు నచ్చలేదు. స్పెషలీ స్మాల్ సైజ్ బాటిల్స్లోకి అస్సలు దూరట్లేదు. ఇప్పుడు మా బేబీకి సిప్పీలో కానీ వాటర్ బాటిల్ సిప్పర్లో కానీ క్లీన్ చేయాలంటే కష్టమవుతుందన్నమాట. సో వేరే బ్రషెస్ అన్నిటికీ ఇట్లా ఫ్రంట్ సైడ్ బ్రిజిల్స్ రాలేదు, దీనికి వచ్చింది. సో ఐఎమ్ హోపింగ్ క్లీనింగ్ షుడ్ బీ ఈజీ ఫర్ మీ గోయింగ్ ఫార్వర్డ్. ఇవి వచ్చేసి మా బేబీకి అండ్ ఆల్సో మా హస్బెండ్కి లంచ్ బాక్సెస్ ఆర్డర్ చేశాను నేను. ఇది కూడా ఫ్రమ్ అమెజాన్. ఈసారి నాకు ఇండియా వెళ్ళినప్పుడు ఎక్కువ టైం లేకుండేనండి, అందుకనే ఐ హ్యాడ్ టు ఆర్డర్ మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ ఫ్రమ్ ఆన్లైన్. ద గుడ్ పార్ట్ ఈస్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ఆల్సో కంపార్ట్మెంట్స్ వచ్చాయి. ఐ స్పెసిఫికలీ వాంటెడ్ కంపార్ట్మెంట్స్ బికాస్ కిడ్స్కి మనము ఇట్లా చిన్న చిన్న పోర్షన్స్లో ఫుడ్ అరేంజ్ చేయాలంటే సింగిల్ బాక్స్లో అవి ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయిపోయి, లేకపోతే మల్టిపుల్ బాక్సెస్ వాళ్ళకి ఇచ్చి అది మీరు యూజ్ చేయండి, ఈచ్ థింగ్ ఓపెన్ చేసుకొని తినండి, మళ్ళీ వెనక్కి పెట్టేసి తీసుకురావాలి, అదంతా ఎంతవరకు చేయగలరు, అసలు అంత టైం ఉంటుందా వాళ్ళకి అని చెప్పి అనిపించింది. ఇంకా మా కిడ్ స్కూల్ వెళ్ళటం స్టార్ట్ చేయలేదు, బట్ డే కేర్ అయితే తను వెళ్తుంది. సో ఇప్పటి నుంచి తనకి ఇట్లాంటిది అలవాటు చేస్తే స్కూల్కి యాక్చువల్గా వెళ్ళినప్పుడు ఇట్ విల్ బీ ఈజీ ఫర్ హర్ టు జస్ట్ లుక్ ఫర్ ద ఫుడ్ దట్ షీ హ్యాస్ టు ఈట్. అన్నీ ఇట్లా లైక్ నట్స్, ఫ్రూట్స్, సమ్ రైస్ ఆర్ రోటీ, ఆమ్లెట్ ఆర్ ఎగ్స్, పరాఠాస్, ఎనీథింగ్ ఏదన్నా పెట్టుకోవచ్చు నీట్గా, డిఫరెంట్గా డిఫరెన్షియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు మిక్స్ అవ్వకుండా. ఈ టాప్ సెక్షన్లో ఏమో స్పూన్ అండ్ ఫోర్క్ వచ్చింది. ఇది వచ్చేసి అడల్ట్స్ కోసం బాగుంటుందండి, కిడ్స్ కంటే కూడా. మేబీ కాలేజ్ గోయింగ్ పీపుల్ ఆర్ సంబడి హూ ఇస్ ట్రావెలింగ్ అప్ అండ్ డౌన్ ఎవ్రీ డే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇది 4 సెక్షన్ వచ్చింది. ఇది కూడా ఇట్లా నేను కావాలని కంపార్ట్మెంట్ తీసుకున్నా. అండ్ బోత్ ద టిఫిన్ బాక్సెస్ ఆర్ లైక్ థర్మోస్ అనమాట. సో దే కీప్ ద ఫుడ్ వార్మ్. అండ్ అగైన్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ సీన్, మనం ఇట్లా అగైన్ నట్స్ ఆర్ సమ్ సోక్డ్ నట్స్, డ్రై ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్ ఏదన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ క్యారీ యోగర్ట్స్ ఇందులో మనం, లేకపోతే రసం, సాంబార్, ఏదైనా లిక్విడ్ ఐటమ్స్, లేకపోతే కర్డ్, మన ఇండియన్ యోగర్ట్ అది క్యారీ చేయాలంటే ఇట్లా క్లోజ్డ్, లేదా ఎనీ డిజర్ట్ ఆల్సో ఏదన్నా మనం స్పెషల్ అకేషన్స్ అలా ఉంటే డిజర్ట్ క్యారీ చేయడానికి. అండ్ ఇదేమో మెయిన్ మన రైస్ అలా పెట్టుకోవడానికి. ఇది ఈజీ టు క్లీన్ కూడా. ఇట్లా ట్రే అంతా తీసేసుకోవచ్చు. బాటమ్ సెక్షన్లో కూడా ఒక స్టోరేజ్ స్పేస్ లాగా వచ్చింది. ఇందులో మనము
స్ట్రాస్, ఫోక్స్, స్పూన్స్, ఎక్స్ట్రా కట్లరీ కూడా పెట్టుకెళ్ళచ్చు. సో ఈ ట్రే ఒక్కటి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ స్టెయిన్లెస్ స్టీల్. రెస్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్ని యాజ్ యూజువల్గా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. డిష్ వాషర్లో స్పెషల్గా వేసుకొని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వేసుకోవాలన్నా నో ప్రాబ్లం. ఇది వచ్చేసి మా బేబీకి చిన్న యూనికార్న్ లంచ్ బ్యాగ్ అండి. ఇది స్మాల్ సైజ్ లంచ్ బాక్సెస్కి విత్ సమ్ వాటర్ బాటిల్ అండ్ ఫ్రూట్ అంతవరకు అయితే సరిపోతుంది. అండ్ ఆల్సో లైట్ వెయిట్ ఉంది. సో 2 హ్యాండిల్స్ వచ్చాయి. అగైన్ ఇది నేను ఇండియా అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. దిస్ ఈజ్ ఈజీ టు క్యారీ. అండ్ తను స్పెసిఫిక్గా యూనికార్న్ వెరైటీ కావాలని చెప్పింది, నాకు లక్కీగా దొరికింది. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఐటమ్. ఇవి మా బేబీ కోసం తెప్పించిన ప్లే ఐటమ్స్ అండ్ సమ్ స్టేషనరీ. ఇది ఒక చిన్న క్యూట్ స్కూటర్, నాకైతే భలే క్యూట్గా అనిపించింది. తనకు చాలా నచ్చేసింది. అసలు చూడగానే ఇవ్వమంటుంది వీడియో తీయక ముందు కూడా. సో ఇదొకటి. అండ్ యానిమల్స్, తనకి స్మాల్ సైజ్ యానిమల్స్ అంటే చాలా ఇష్టము. తనే ఒక జంగిల్ బిల్డ్ చేసేస్తుంది, ప్రిటెండ్ ప్లే చేసేసుకుంటుంది. సో షీ రియలీ లవ్స్ దీస్ యానిమల్స్. అండ్ షీఈస్ బిగిన్ టు స్టార్ట్ రైటింగ్ ఆల్సో. సో తనకు కొన్ని కలర్ పెన్సిల్స్ అండ్ ఒక స్కేల్ వచ్చింది. ఇది ఒక వుడెన్ పెన్సిల్ బాక్స్ యాక్చువల్గా. ఇవి ఐటమ్స్ అన్నీ ఇందులో వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ పైన ఏమో స్కేల్ స్టోరేజ్ వచ్చింది. సో వీ కెన్ జస్ట్ టేక్ ద స్కేల్, యూజ్ ఇట్, పుట్ ఇట్ బ్యాక్ హియర్. ఈ పెన్సిల్స్ అండ్ షార్ప్నర్స్ యూజ్ చేశాక ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇది ఒక చిన్న పెన్సిల్ బాక్స్. మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ ఐటమ్ ఏంటి అంటే మనం తెప్పించుకునే క్లోతింగ్, ఇండియన్ వేర్ స్పెషల్గా. సో ఇది ఒక లైట్ పేస్టల్ ఎల్లో కలర్ శారీ. ఇది మా మమ్మీ పంపించారు. సో దీనికి మొత్తం ఇట్లా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సమ్ స్లైట్ జర్గోజీ వర్క్ లాగా, లైట్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది. ఇట్స్ సింపుల్ అండ్ ఎలిగెంట్. ఈవినింగ్ పార్టీస్కి బాగుంటుంది. ద గుడ్ పార్టీస్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. సో నేను కావాలని ఈ వెరైటీ తెప్పించుకున్నాను. నాకు కొంచెం లైట్ వెయిట్గా, ఈజీ టు హ్యాండిల్ లాగా ఉండాలి కిడ్ తోటి అని చెప్పేసి. సో ఇదొకటి నాకు నచ్చింది బాగా. ఇది అనదర్ శారీ. ఇది ఎవరన్నా మన ఇంటికి వస్తే పెట్టడానికి అలాగా కావాల్సి ఉంటుందని చెప్పేసి నేను ఒక 3 శారీస్ తెప్పించుకున్నాను. ఇది ఒక ఆనియన్ కలర్లో వచ్చింది, రెడ్ ఆనియన్ పీల్ కలర్లో వచ్చింది విత్ గోల్డెన్ జరీ అండ్ సెల్ఫ్ గోల్డ్ ప్రింట్. ఇది వచ్చేసి ఒక మెరూన్ కలర్కి లైట్ బ్రాంజ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది, కడ్డీ బార్డర్ అంటారు కదా అలాగా. ఇందులో ఇట్స్ ప్లెయిన్ డిజైన్ అండి. మళ్ళీ ఇందులో బుట్ట లేకపోతే ఎంబ్రాయిడరీ అలా ఏం లేదు. ఒక అంచుకి మట్టుకి ఇలా ఒక ఎలిఫెంట్ ప్రింట్ వచ్చింది. ఇది పెద్దవాళ్ళకి ఎవరైనా ఇంటికి వస్తే పెట్టడానికి అండ్ ఫోటోషూట్స్కి కూడా చాలా బాగుంటుంది. న్యూలీ వెడ్ ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి కదా. సో ఇట్లా ప్లెయిన్గా కాకుండా ప్లెయిన్గాతో పాటు కొన్ని లైన్స్ వస్తే మీకు బ్యాక్డ్రాప్ ప్లెయిన్గా ఉన్నప్పుడు యూ విల్ పాప్ అవుట్, మీరు బాగా కనిపిస్తారు. ఇది అనదర్ పెట్టుబడి శారీ, ఎవరైనా ఇంటికి వస్తే పెట్టడానికి. ఇది అలాంగ్ విత్ సమ్ బ్లౌజ్ పీస్ వచ్చింది. ఇది ఒక ప్లెయిన్ పర్పుల్ శారీ, సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. ఐ థింక్ దిస్ ఇస్ ప్యూర్ కాటన్ అనుకుంటా, లైట్ కాటన్ సిల్క్ మిక్స్లా ఉంది. ఇది సమ్మర్కి బాగుంటుంది, లైట్ వెయిట్గా ఉంది, ఈజీ టు మెయింటైన్. మా బేబీ స్విమ్మింగ్కి వెళ్తుంది యాక్చువల్లీ ఇక్కడ. సో తనకి ఇక్కడ నాకైతే ఇంత వెరైటీ డ్రెస్సెస్ దొరకలేదండి స్విమ్ వేర్లో. నేను ఇండియా నుంచి ఆర్డర్ చేశాను. ఇట్లా క్యూట్ ప్రిన్సెస్ లాగా వచ్చింది అండ్ తనకి యూనికార్న్ ఫేవరెట్. సో యూనికార్న్ వచ్చి లైట్ పింక్ మీద కాంట్రాస్టింగ్ ప్రింట్స్ అవి వచ్చాయి. నేను కావాలని నెక్స్ట్ సైజ్ తీసుకున్నా బికాజ్ తనకు ఆల్రెడీ కొన్ని స్విమ్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఇప్పుడు స్విమ్ సూట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ యూజ్ చేయడం కోసం తెప్పించాను అనమాట. దిస్ ఈజ్ రియలీ వర్త్ ఇట్. ఇది బాగుంది, చాలా మెటీరియల్ కూడా ఫైన్గా ఉంది అండ్ ఆల్సో నాకు నెక్స్ట్ సైజ్లో దొరికింది. ఇది వచ్చేసి ఒక షర్ట్, జస్ట్ ప్లెయిన్ షర్ట్, ప్లెయిన్ ఇన్ ద సెన్స్ ఇట్లా ఒక లెగ్గిన్ ఆర్ జీన్స్ ఆర్ స్కర్ట్ మీద, సస్పెండర్స్ మీద వేసుకోవడానికి. నాకు ఈ చిన్న క్యాప్షన్ కూడా చాలా నచ్చింది, బీ ఫ్రీ బీ యూ అని చెప్పేసి. సింపుల్ ప్రింట్, ఇది బాగుంటుంది తనకి ఇట్లా డైలీ వేర్కి అని అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మా ఇన్లా తీసుకున్నారు.
ఇది ఒక ఫ్రాక్ అనమాట. ఫ్రాక్ అంటే అనార్కలి టైప్ ఫ్రాక్ ఇది. సో దీనికి ఒక చున్నీ అండ్ బెల్ట్ కూడా వచ్చింది అలాంగ్ విత్ ప్యాంట్. ఇది సింథటిక్ మెటీరియల్లో ఉంది. సో కిడ్స్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా వీ షుడ్ బి ఫైన్. అంత మనకి క్లీనింగ్కి లేకపోతే మెయింటెనెన్స్కి హెవీ ఏముండదు. ఇది ఒక సింపుల్ సింథటిక్ ఫ్రాక్. ఇది మనము ఇక్కడ మెషిన్ వాష్కి దానికి వేసినా కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. చిన్న బాగా వచ్చి క్యూట్గా ఉంది. మల్టీ కలర్లో వచ్చింది ఈ ఫ్రాక్. చిన్న లేయర్ ఫ్రిల్స్ లాగా వచ్చాయి ఇక్కడ. ఇది యాక్చువల్గా తనది ఒక పట్టులంగా ఉండిపోయిందండి ఇండియాలో. సో అది 1 టైం వేసుకుంది అక్కడ ఫంక్షన్కి, ఇక్కడ వేసుకున్నాక అక్కడ వేసుకుంది, మళ్ళీ దాన్ని తేయలేదు. మళ్ళీ షార్ట్ అయిపోతుందని నేను తెప్పించాను. ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ ఆర్ ఫెస్టివల్స్ ఆర్ ఎనీ ఈవెంట్స్, ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్స్ బాగా జరుగుతూ ఉంటాయి. దసరా, దీవాలి, బతుకమ్మ, ఉగాది, సంక్రాంతి, ఇట్లా యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్ లాగా ఉంటాయి. సో అందుకోసం తెప్పించాను అనమాట. దిస్ ఈజ్ అ బ్యాక్ డ్రాప్ దట్ ఐ గాట్. ఇది మన బనానా లీఫ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా. సో ఇంతకుముందు మనకు ప్లెయిన్ బనానా లీవ్స్ వస్తుండేది, ఇప్పుడేమో ఇట్లా చిన్న ఫ్లవర్స్ లాగా కూడా వచ్చిందనమాట. సో ఇది 8x5 సైజు. ఎంతసేపు మనమే తెప్పించుకుంటే ఇలాగా లేడీసే. సో మా జెంట్స్కి కూడా తెప్పించాలి కదా. మా హస్బెండ్కి తెప్పించాను నేను. సో ఒక కపుల్ ఆఫ్ షర్ట్స్ ఎక్కడికైనా పార్టీకి అలా వేసుకోవడానికి. అండ్ ఇది ట్రెడిషనల్ లుక్, మ్యాంగో ఎల్లో కలర్ కుర్తా. మళ్ళీ మన లేడీస్ స్టఫ్ నెవర్ ఎండింగ్ ఉంటాయి, ఎన్నొచ్చినా ఇంకా వస్తూనే ఉంటాయి. నాకు స్పెషల్లీ ఈ మధ్య ఒక అబ్సెషన్ లాగా ఏమైందంటే, ఐ స్టార్టెడ్ లైకింగ్ చున్నీస్ బై దెమ్సెల్వ్స్. చున్నీని బట్టి డ్రెస్ డిసైడ్ చేద్దాం అన్నట్టుగా ఉందన్నమాట ఇప్పుడు రైట్ నౌ. ఇది ఒక ప్యారెట్ గ్రీన్ బార్డర్కి గ్రే కలర్ మీద వచ్చిన కలంకారీ ప్రింట్ అండి. ఇది నాకు ఐ థింక్ ఎల్లో కలర్ డ్రెస్ మీద కానీ, లేకపోతే ఈ ప్యారెట్ కలర్ లాంగ్ గౌన్ ఆర్ కుర్తా మీదకి, సూట్ స్ట్రైట్ కట్ సూట్ మీదకి బాగుంటుంది ఇది డెఫినెట్గా. అండ్ ఇట్లా బార్డర్ లాగా వచ్చేసరికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బార్డర్స్ ఇట్లా ముడుచుకుపోయినట్టు అవ్వవు. నా దగ్గర ఇంతకుముందు కూడా ఒక మెరూన్ కలర్ కలంకారీ ఉండింది. డిఫరెన్స్ ఇట్లానే చున్నీ ఉండింది. డిఫరెన్స్ ఏంటి అంటే, నాకు ఆ చున్నీకి ఇట్లా బార్డర్ రాలేదు. సో బార్డర్ అసలు యూజ్ చేయకముందే క్రంపుల్ అయిపోయిందనమాట. ఇట్ డిడ్ నాట్ ఫీల్ న్యూ టు మీ అసలు యూజ్ చేద్దామంటే కూడా. సో ఇదొక ఎలిఫెంట్ గ్రే కలర్ మీద బ్రౌన్ ప్రింట్ వచ్చింది ఫ్లవర్స్. సో ఇదొక చున్నీ. అండ్ నేను చెప్పినట్టు ఐఎమ్ అబ్సెస్డ్ విత్ చున్నీస్ రైట్ నౌ. ఇదొక పర్పుల్ కలర్ చున్నీ. ఇది మిర్రర్ వర్క్ వచ్చిందండి. ఇది నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఒక క్రాప్ టాప్ మీదకి నాకు అస్సలు దొరకట్లేదు అనమాట. సో నేను చాలా 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 షాప్స్ సర్చ్ చేశాను, ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరకలేదు. బికాస్ పర్పుల్, ఈ వైలెట్స్ ఇవన్నీ ఒక డిఫరెంట్, ఈ జామున్ కలర్ ఇవన్నీ ఒక రేర్ కలర్స్ కదండి. అంత ఏదో ఒక స్లైట్ షేడ్ అటు ఇటు మ్యాచెస్ వేసుకున్నా కూడా ఆబ్వియస్లీ అది దానికి మ్యాచ్ అవ్వట్లేదు, వేరే అని తెలిసిపోతుంది. ఇది నాకు ఎంత సింపుల్గా ఎన్ని షాప్స్ తిరిగినా దొరకలే, బట్ సింపుల్గా నాకు అమెజాన్లో దొరికేసింది ఇది. ఇట్లా మిర్రర్ వర్క్ బార్డర్ లాగా వచ్చి, ఇది యాక్చువల్లీ నెట్ మీద వచ్చింది కానీ చాలా గ్రాండ్గా ఉంది. ఇట్లా మిర్రర్ వర్క్ బార్డర్ లాగా వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. సో మనకి త్రూ అవుట్ ద చున్నీ వీల్ హ్యావ్ ఈ చిన్న ఫ్లవర్స్. అండ్ బార్డర్కి ఏమో ఇలా చిన్న టాసిల్స్ లాగా వచ్చాయి. ఇది ఒక చున్నీ. అండ్ ఇది కూడా మనది. ఇది ఒక టాప్ నేను ఆర్డర్ చేసుకున్నాను. ఈ టాప్ ఓపెన్ చేసే లోపల లెట్ మీ టాక్ అబౌట్ దిస్ ఐటమ్. ఇది ఒక గౌన్ అనమాట. ఊరికనే క్యాజువల్ వేర్ లాగా తెప్పించుకున్నాను. మనము ఇంట్లో వేసుకోవచ్చు, లేకపోతే బయటకి వేసుకెళ్ళొచ్చు. ఎలా అయిపోతుందంటే అండి, ఇక్కడ మనకి ఇండియాలో లాగా అందరూ అంత రెగ్యులర్గా ఏం రారు. అలా అని చెప్పేసి 24 hours మనం ఇంట్లో ఒక నైట్ డ్రెస్ ఆ టైప్గా వేసుకోలేము.
లేకపోతే ఫంక్షన్కి రెడీ అయినట్టు అలా రెడీ అవ్వలేము. కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా ఉన్నప్పుడు, లేకపోతే ఈవినింగ్ ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా హెవీగా డ్రెస్ అవ్వక్కర్లేదు, లేకపోతే 24 అవర్స్ జీన్సే వేసుకోక్కర్లేదు కదా. స్పెషలీ సమ్మర్స్లో అయితే ఇక్కడ అస్సలు వేసుకోలేము. మేము ఉండేది సదర్న్ సైడ్, సో మాకు చాలా హీట్ ఎక్కువ ఉంటుంది సమ్మర్స్లో. సో ఈ కాటన్ ప్రింట్ నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. ఇది లైట్ వెయిట్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఆలివ్ గ్రీన్కి మస్టర్డ్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఇట్స్ సింపుల్ అండ్ ఎలిగెంట్. ఎవరింటికన్నా వెళ్ళాలన్నా, సడన్లీ ఎవరైనా వచ్చినా మనకి, లేకపోతే సడన్ ఇక్కడంతా యాడ్ హాక్ షాపింగ్ ప్లాన్స్ అలా మనం వేసుకున్న నీట్గా ఉంటుంది. అందుకని ఇది ఆర్డర్ చేశాను. ఇందాక నేను ఓపెన్ చేస్తా అని చెప్పిన టాప్ ఇదే. ఇది ఒక సింథటిక్ టాప్ అండి. ఇది మనం జీన్స్ పైన 3/4 పైన, లేకపోతే స్కర్ట్స్ పైన అలా వేసుకోవచ్చు. ఇదంతా రోజెస్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. చిన్న ఫ్రిల్ నెక్ వచ్చింది ఇది, అండ్ ఆల్సో ఫ్రిల్ హ్యాండ్స్. సో నాకు ఇది ప్రిటీగా ఎలిగెంట్గా అనిపించింది. ఫ్రెండ్స్ హౌసెస్కి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, మాల్స్కి వెళ్ళాలన్నా బాగా అనిపించింది నాకు. అండ్ ఇది ఒక రేర్ టైప్ ఆఫ్ పింక్. మన చెర్రీ రెడ్ అంటారు కదా, ఆ చెర్రీ పింక్, చెర్రీ రెడ్ ఆ మిక్స్ కాంబినేషన్లో ఉంది ఈ కలర్. నాకు చాలా నచ్చింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్. మనకి అస్సలు ఇక్కడ యూఎస్లో అయితే దొరకదు. సో అందుకని నేను కంపల్సరీగా ఇండియా నుంచి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్, ఇది అస్సలు ఇక్కడ దొరకదు. సో ఇదొక చిన్న సైజు మ్యాట్ అనమాట. మనకి ఇండియాలో ఇట్లా ప్లాస్టిక్ కాకుండా ఇదొక టైప్ ఆఫ్ ఫైబర్ టైప్గా ఉంటుంది కదండి, ప్లాస్టిక్ కాదు డెఫినెట్గా. ఇది ఎలా అంటే మనకి ఇండియాలో బంతి భోజనాలు అప్పుడు వేస్తారు కదా, ఇట్లా సన్నగా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ నాట్ అ బిగ్ వన్. ఇది మనకి సన్నగా ఉంటుంది, ఇట్లా వేస్తే లాంగ్గా వస్తుంది చూసారా. కింద కూర్చొని బోన్ చేయడానికి అలా యూజ్ చేస్తారు. ఇది అస్సలు ఇక్కడ యూజ్ చేద్దామంటే మనకి అవైలబుల్ ఉండదు అని చెప్పి, కానీ ఎంత లైట్ వెయిట్ ఉందంటే అసలు చాలా బాగుంది. ఇది మనకి తెచ్చుకోవడానికి, ఇక్కడ క్యారీ చేయడానికి, అండ్ ఆల్సో ఇంతే ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. వన్స్ వీఆర్ డన్ యూజింగ్ ఇట్ మనం వెనక్కి పెట్టేసేయచ్చు. మన లేడీ స్టఫ్ ఓ పట్టాన ఆగుతుందా, ప్యాకేజ్లో అక్షయ పాత్రలాగా వస్తూనే ఉంది. ఇందాక అయిపోయింది అనుకున్నాను నేను, తర్వాత నాకు గుర్తొచ్చింది ఇవి కూడా ఉన్నాయి కదా అనేసి. ఇది ఒక ఆర్టిఫిషియల్ చైన్. ఇది మనకి డాన్సెస్కి, లేకపోతే ఏదన్నా ఇక్కడ స్పెషల్ ఈవెంట్స్కి అట్లా వేసుకోవచ్చండి. 24 అవర్స్ మనం గోల్డ్ తెచ్చుకొని, లాకర్ నుండి తెచ్చుకొని, లేకపోతే ఎక్కడికైనా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళాలి అని అంటే వెతుక్కోకుండా, లేకపోతే సడన్ ప్లాన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి తెచ్చుకోవడం కుదరదు లాకర్కి వెళ్ళి. అలాంటి టైంలో మనం ఆ ఫెస్టివ్ వైబ్ని మిస్ అవ్వకూడదు కదా. అలాంటప్పుడు ఇలాంటివి చాలా హ్యాండీగా ఉంటాయి. సో ఇదొక ట్రెపిజియం షేప్లో వచ్చిన లాకెట్. ఇది లేదు నాకు ఇప్పటిదాకా. సో ఇది ఒక ఇయర్ రింగ్స్ పెయిర్ తోటి వచ్చింది. అండ్ ఈ చిన్న బుజ్జి బ్రేస్లెట్ మా బేబీకి. ఇది ఇట్లా బ్లాక్ మెటల్ లాగా వచ్చింది. ఇది చిన్న బ్రేస్లెట్ అనమాట. ఇది సేమ్ నాకే పెద్ద సైజులో ఉంది. ఇది 2 సైజెస్లో వచ్చింది. ఒకటేమో పెద్ద సైజు, నాకు చిన్న సైజు మా బేబీకి. అండ్ ఇది ఒక బ్లాక్ మెటల్ విత్ పర్ల్స్ బ్యాంగిల్స్. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము. ఎన్ని తెప్పించుకున్నా ఇంకా కావాలన్నట్టే ఉంటుంది. అండ్ ఇవేమో గ్రీన్ కలర్లో వచ్చాయి. ఇది మట్టి కాదు, ఇది ఒక ఫైబర్ మెటీరియల్ లాగా ఉంది ఇది. ఇవేమో రెడ్ అండ్ గోల్డ్ స్టోన్స్ వచ్చిన బ్యాంగిల్స్ అండి. అండ్ ఇది ఒక ఫ్యాన్సీ బ్రేస్లెట్. ఇది ఏదైనా స్కర్ట్స్ మీదకి చాలా సూట్ అవుతుందని అనిపిస్తుంది నాకు. కుర్తాస్ ఆర్ లాంగ్ గౌన్స్, ఇందాక చూపించినట్టు క్యాజువల్ వేర్ గౌన్స్ మీదకి దానికి బాగుంటుంది. పచ్చళ్ళు, పికిల్స్ లేకుండా అసలు మన ఇండియా ప్యాకేజ్ కంప్లీట్ అవుతుందా? అవ్వనే అవ్వదు. సో చాలా వెరైటీస్ ఆఫ్ పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు వచ్చాయండి. ఇఫ్ ఐ రన్ త్రూ క్విక్లీ, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇది బెల్లం ఆవకాయ అంట. ఇది మాకు ఇక్కడ కారం పొడి అంత బాగా అనిపించదు నాకు, ఇక్కడ యూఎస్లో దొరికేది. సో కొట్టించిన కారం దొరుకుతుంది కదా ఇండియాలో, అదనమాట. మేము ఎక్కువ ఇదే యూజ్ చేస్తాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని డేస్ అయినా బాగానే ఉంటుంది. ఇదేమో ఇడ్లీలో యూజ్ చేసే కారం పొడి. ఇది మన ఫేవరెట్ ఆవకాయ. ఇది అప్పడాలు, కోరు పచ్చడి అంటే మేము తొక్కుడు పచ్చడి అని అంటాము. ఇది ఇట్లా సన్నగా తురుముకొని చేసుకునే మ్యాంగో పిక్కలు అనమాట. ఇవి వడియాలు.
పిండి వడియాలు, ఇవి చిన్న రౌండ్గా ఉండే పిండి వడియాలు. అండ్ అప్పడాల పిండి మీలో ఎంతమంది తిన్నారు? నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. అప్పడాలు అయితే తిన్నాను, కానీ ఈ అప్పడాల పిండి రైస్లో కలుపుకొని తింటారంట నెయ్యి వేసుకొని. అది ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. ఇది అల్లం పచ్చడి. ఇది తొక్కుడు పచ్చడి అంటే మా ఇండ్ల సైడ్ మ్యాంగోస్ని ఇట్లా చితక్కొట్టి యూస్ చేస్తారు చట్నీ కోసము. దాన్ని వాళ్ళు తొక్కుడు పచ్చడి అంటారనమాట. ఇది ఆ వెరైటీ. ఇది వచ్చేసి మజ్జిగ మిరపకాయలు అండ్ అది తురుము పచ్చడి. అండ్ ఇది మాగాయ్. సో ఇదండి మన ఇండియా నుండి వచ్చిన 30 kgs ప్యాకేజ్. అసలు అనిపిస్తుంది ఈ ప్యాకేజ్లో ఇంకా ఎక్కడో ఏదో దొరుకుతుందనేసి. సో మీకు నచ్చింది ఈ వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ యువర్ ఐడియాస్. నెక్స్ట్ వీడియో ఏముండాలి, దేని గురించి నేను డీటెయిల్గా చేయాలి, ఆర్ ఇఫ్ యూ నీడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ నాకు ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. I will reply back as soon as I can. Thank you for watching. Bye bye.